అందరికీ ధన్యవాదాలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమ్ తెలుగు ఛాలెంజర్స్. సో, మేమనంతా ఈరోజు టీమ్ తెలుగు ఛాలెంజర్స్‌లో మనం ఈ ప్రొవిధాన్ని మనము ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాము. సో, మన యొక్క టీమ్ పేరొచ్చేసి తెలుగు టీమ్ ఛాలెంజర్స్. సో, ప్రెజెంట్ మనమిప్పుడు ప్రతి ఒక్క మనిషి ఈరోజు దేని గురించైతే చూస్తుండంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేందంటే హెల్త్. ఎందుకంటే ఈరోజు మనము అతిపెద్ద ఫస్ట్ అండ్ లాస్ట్ సమస్య అదే అయ్యే విధంగా ఉంది. ఎట్లా అంటే ఈరోజు ఒక వాట్సాప్ కొటేషన్ చెప్తున్నాను. అంటే ఇన్‌కమ్ ఉన్నోడి కన్నా ఇమ్యూనిటీ ఉన్నోడు గొప్పోడని చెప్పేసి మనం ఈరోజు చదువుతున్నాం. అంటే ఇన్ని రోజులు వేల కోట్ల కార్లు, నగలు, సినిమాలు ఇవన్నీ బార్లు ఎన్నో అన్నీ ఒక లాక్‌డౌన్‌లో మూలన పడిపోయింది. కానీ ఈ ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ భయపడిపోయారు. సో, ఈరోజు మరి మనము ఈరోజు గొప్పగా తెలుసుకున్న విషయం ఏందంటే, సో, ఈరోజు ఆరోగ్యము, డబ్బు ఈ 2 ఉన్న ఫ్యామిలీ ఎట్లా ఉంటాయంటే హ్యాపీగా ఉంటది. సో, ఈ 2 ఉన్న ఫ్యామిలీలు ఎట్లా అంటే ఒక 10%, 20% ఫ్యామిలీస్ మాత్రం ఈ 2 సంపాదించుకొని ఉండగలుగుతుంది. ఎవరైతే తన హెల్త్‌ని కాపాడుకుంటూ ఇతరుల హెల్త్‌కి కూడా సహకారం చేస్తున్నారో వాళ్ళు అండ్ అందులో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి గాని, ఆ రంగంలో ఉన్నవాళ్ళు గాని, దాంట్లో డబ్బు సంపాదించి గాని, ఆ విధంగా హెల్త్‌గా, వెల్త్‌గా అంటే డబ్బున్నోళ్ళు ఈ ఇద్దరు ఎట్లున్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్ అనేటివి హ్యాపీగా ఉన్నాయి. సో, ఇప్పుడు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఆరోగ్యం ఈరోజు చూడండి. గతంలో మనము మన తాత ముత్తాతల ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఉంటుండే అనంటే 90, 100, 110, 120 సంవత్సరాలు బతుకుతుండేది అని చెప్తుంటిరి. మరి ఈరోజు మనిషి యొక్క లైఫ్ స్పాన్ అంటే మనిషి యొక్క జీవనం, మనిషి యొక్క జీవితం ఏదైతే సార్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అని చెప్తున్నాం. అంటే కారణం ఏందంటే ఈరోజు గమనించండి. అంటే పాత సంవత్సరాలలో వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే లాంగ్‌గా ఉంది. అంటే ఒక పెద్దాయన అంటే ముసలాయన మన తాతలు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉన్నారు. అండ్ మంచం పట్టిందంటే టికెట్ తీసుకొని ఎళ్ళిపోయారు. బట్ ఈ రోజు వచ్చేసరికి ఏమైతుందంటే లివింగ్ ఉంటున్నాడు. తర్వాత వచ్చేసరికి ఏమైతుందంటే డైయింగ్ అంటే ప్రతి మనిషి ఈ రోజు మెడిసిన్ లేనిది ముందుకెళ్ళే పరిస్థితి లేదు. సో, నా హెల్తీ లైఫ్ ఏంది? మరి ఆ రోజు అంబులెన్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, వెంటిలేటర్ లేరు, మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లు లేవు. మరి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎందుకు బాగున్నాడంటే, అప్పుడు పొల్యూషన్ లేదు, ఇలాంటి స్ట్రెస్ లేదు, ఎలాంటి రేడియేషన్ లేదు, కల్తీ అయిన ఆహారం లేదు. సో, అంటే తను తీసుకునే ఆహార పద్ధతులు గాని, తను చేసే అలవాట్లు గాని, అవన్నీ ఎలా ఉన్నాయంటే క్రమబద్ధంగా ఉన్నాయి. అంటే ఎలాంటి అంబులెన్స్‌లు, ఆక్సిజన్ సిలిండర్‌లు, వెంటిలేటర్‌లు లేకుండా అని హ్యాపీగా జీవితం గడిచిండ్రు. గౌతమ్ సార్ వాయిస్ కట్ అవుతుంది గౌతమ్ సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్, కట్ అవుతుంది. ఓకే. ఇప్పుడుందా? ఇప్పుడు ఓకే సార్ డన్. హెడ్ ఫోన్ తీసేయండి, దానివల్ల మేబీ. సో, ఓకే. ఇప్పుడుందా? ఓకే సార్ ఓకే. సో, అంటే గతంలోకి పోల్చుకుంటే అంటే ఆ రోజు ఎలాంటి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ గాని, ఎలాంటివి లేకున్నా గాని మనిషి జీవితం హ్యాపీగా 80, 90 సంవత్సరాలున్నాడు. సో, తను ఎళ్ళిపోయాడు. డైరెక్ట్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మంచం పట్టిండు ఎళ్ళిపోతుండే. కానీ ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే మెడిసినల్ లైఫ్ అయిపోయింది. మెడిసినల్ లైఫ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక మెడిసిన్ తీసుకోండి తన జీవితాన్ని గడిచే విధంగా లేదు. అంటే అప్పట్లో ఇంట్లో పుట్టిర్రు, ఇంట్లో చనిపోయారు. మరి ఇప్పుడు మన జీవన శైలి ఎట్లా ఉంటుందంటే హాస్పిటల్‌లో పుడుతున్నారు, హాస్పిటల్‌లోనే చచ్చిపోతున్నారు. అంటే కారణం ఏంది అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ ఫుడ్. ఏదైతే తీసుకుంటున్నామో అది స్ట్రెస్, పొల్యూషన్ అండ్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే కెమికల్‌గా పండించే పంటలు. సో, ఇవన్నీ మన జీవితానికి కారణమైతుంది. సో, మరి ఎగ్జాంపుల్‌గా చూస్తే మనం గతంలో కొన్ని రకాల వ్యాధుల్ని మనము భరించినాం. అవేంటి అంటే ప్రతి సీజనల్‌గా వచ్చే వ్యాధులు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మలేరియా, ట్యూబర్క్యులస్, కఫ్, డయేరియా, స్మాల్ పాక్స్, ప్లేగ్, ఫ్లూ, కలరా అని. సో, ఇవన్నీ ఏందంటే అవి కామన్ డిసీజెస్. ఎట్లా అంటే జనరల్‌గా వాళ్ళు ఆ సీజన్ వచ్చిందంటే ఈ వ్యాధి వస్తదిరా, కొంచెం జాగ్రత్తగా ఉండాలా చల్లీలతోని. లేకపోతే ఇంకా ఒక సీజన్ వచ్చిందంటే వర్షంలో తడవద్దురా. ఇంకో సీజన్ వచ్చిందంటే సో, ఎక్కువ తీపి పదార్థాలు తినొద్దన. సో, ఏదో ఒక మనకు అక్కడ సీజనల్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. మరి ప్రెజెంట్‌కొచ్చేసరికి ఎట్లయితుందంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ డిసీజ్‌లో ఈరోజు మనం చెప్పుకోవాల్సినయి ఏందంటే వాస్కులర్ డిసీజ్, కార్డియో, క్యాన్సర్, హైపర్‌టెన్షన్, మతిమరుపు, స్ట్రోక్, అస్తమా, ఒబెసిటీ, ఆర్థరైటిస్. మరి ఈరోజు ఇంకోటేందంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ కరోనా.
సో ఇది ఏ విధంగా అంటే డెవలప్ అవుతుందంటే టోటల్ మనం చేసుకున్న పనుల ద్వారాని, మనం వాడి పడేసిన పదార్థాల ద్వారాని, మనం యూజ్ చేస్తున్న పదార్థాల ద్వారాని సో ఈ విధంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్లా ఇది మనకు వైరస్ పెద్దగా కనబడుతుంది కానీ ఆ వైరస్ లో భాగంగానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఆ వైరస్ లో భాగంగానే క్యాన్సర్లు ఉంటున్నాయి. అంటే ఈ విధంగా ఎన్నో రకాల జబ్బులు మనిషిలో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మనిషిలో ఉన్నవి. అవి ఎప్పుడు బయటపడుతున్నాయంటే తను సరైన వ్యాయామం, సరైన ఆహారము, సరైన నిద్ర ఇవన్నీ లేకపోయేసరికి మనిషి ఈ విధమైన రోగాల బారిన పడుతుంది. వీటిని ఏమంటున్నాం అంటే లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మన జీవితము గడుస్తున్న కొద్దీ మనం చేస్తున్న తప్పుల ద్వారా వచ్చే జబ్బులు అన్నట్టు ఇవి. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏంటి అసలు? సో ఇప్పుడు గమనించండి, మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? అసలు మనిషి లైఫ్ స్టైల్ ఏంది? మనిషి తినే ఆహారము గతంలో అంటే ఇందాక మనం చెప్పినట్టు మన తాతలు ముత్తాతలు వాళ్ళు తినే ఆహారం సార్ వాయిస్ disturbance- రావటం లేదు సార్. సార్ సార్ వాయిస్ వస్తుంది రావటం సార్ లేదు. వాయిస్. సరే ఇప్పుడు హెడ్ సెట్ తీసేసిన వస్తుందా? సార్ వాయిస్ బాగానే ఉంది, వాళ్ళకి సిగ్నల్ లేదేమో, అందుకనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. మీరు చెప్పండి. వాయిస్ క్లియర్ మీరు సిగ్నల్ చూసుకొని బయట కూర్చోండి నెట్వర్క్ లో. సార్ ఓకే, సౌండ్ లేదు సార్, నాకు వినపడట్లేదు అసలు. సరే లీడర్స్ ఇప్పుడు గమనించండి, గత సంవత్సరం అంటే గత పూర్వ సంవత్సరాలలో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం మన లైఫ్ స్టైల్లో మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ వాళ్ళు తీసుకునే ఆహారము మందులాగా పనిచేస్తుండే. ఏదైతే తన ఆహారం తీసుకుంటుండో, సార్ మేము మ్యూట్ పెట్టుకోండి, మీరు ఎవరో నాయిస్ వినబడుతుంది. సో ఏదైతే మనం తీసుకునే ఆహారం ఉందో అదే మందులా పనిచేస్తుండే. మరి ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే మందులే ఆహారం అయిపోతున్నాయి. యాక్చువల్లీ మనకు కావాల్సిన ఏంది? కాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్, సో ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా యాసిడ్స్, సో ఫ్యాటీ ఇట్లాంటి ఎన్నో రకాల మూలకాలు ఇవన్నీ అవసరం మనకు. బట్ మనము ప్రజెంట్ అలాంటి ఫుడ్ తినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈ రోజు నాలుగకు టేస్ట్ కలిగిందా? ఉదయం లేచినామా టీ తాగినామా, ఉదయం లేచినామా టిఫిన్ చేసినామా. సో మంచి నాలుగకు టేస్ట్ కావాలి, మనసుకు తృప్తి కలగాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ లో ఫుడ్ తింటున్నారు. కానీ మరి నా ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నా ఆరోగ్యం బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నా ఫ్యామిలీ బాగుంటే నా చుట్టుపక్కల సమాజం బాగుంటది అని ఈ విధంగా ఎంతమంది ఆలోచిస్తున్నారు? సమాజం బాగుంటే నా దేశం బాగుపడుతుంది అని. సో ఇక్కడ మనము టేస్టీ ఫుడ్ అలవాటు పడ్డము. సాచురేట్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్, షుగర్, సాల్ట్, సో ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్, ఆల్కహాల్, సో మెడికేషన్, టోటల్ మెడిసిన్ లైఫ్, సో ఈ విధంగా పెస్టిసైడ్స్, ఏదైతే ఎక్కువ ఎరువులు, క్రిమికారక ఎరువులు వాడిన పంటలు తింటూ మనిషి జీవితాన్ని తను ఇష్టానుసారంగా తినుకుంటూ పాడు చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ వీటి ఏమో ఇవన్నీ కావలసిన పదార్థాలు మనం తగ్గించేసినాము, మనకు అవసరం లేని పదార్థాలను ఎక్సైజ్ చేసుకున్నాం. అంటే మన లైఫ్ స్టైల్ చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు గమనించండి, పిండి పదార్థాలు అనేది తీసుకుంటున్నాం. అంటే ప్రొద్దున లేచిన పూరి, చపాతి, ఇడ్లీ, వడ, దోశ, రైస్, తర్వాత తీసుకునే మన ఏదైతే టిఫిన్స్ కానీ, రైస్ కానీ, చపాతీలు కానీ, సమోసాలు కానీ, మీరు ఏదైనా ఫుడ్ తీసుకోండి, మీ లైఫ్ లో మొత్తము మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్. మరి కార్బోహైడ్రేట్స్ మనిషికి అవసరమే 10 to 12%. బట్ మనం తీసుకున్న పదార్థాలన్నీ ఎలా ఉన్నాయంటే టోటల్ కార్బోహైడ్రేటే ఉంటుంది. సో మనము బాడీ కావాల్సింది ఏంటంటే సెల్యులార్ న్యూట్రిషన్. సెల్యులార్ న్యూట్రిషన్ అని అంటే ఇక్కడ గమనించండి, ఒక సెల్, ఒక జీవము అంటే ఒక సెల్, ఒక అండము తయారైంది, జైకోట్ అయింది, జైకోటు పిండమైంది, పిండము కండరాలైనవి, కండరాలు అవయవాలైనవి, అవయవాలు శరీరమైంది, స్కిన్ అయింది. సో ఆలోచించండి, ఇక్కడ మనము మన పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనకు కావాల్సిన ఆహారం ఏంటిది? మరి వాటి ప్లేస్ లో మనం పండ్లు, కూరగాయలు, పచ్చి కూరగాయలు, మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్లేస్ లో మనం ఇస్తున్న ఫుడ్స్ ఎలాంటివి? సో ఇది గమనిస్తే మన లైఫ్ లో 100% ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కళ్ళ ప్రాబ్లమా, డయాబెటీసా, లేకపోతే హెయిర్ లాస్ కావడమా, లేకపోతే ఫెర్టిలిటీ, లేకపోతే సంతానం కాకపోవడమా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడమా, తట్టుకోకుండా వెంటనే డీలా పడిపోవడమా. సో ఇదాని డిసీజెస్ కారణం ఏంటంటే సెల్యులార్ న్యూట్రిషన్. మన బాడీకి మన పుట్టుక ఏంటంటే సెల్, మనిషి ఆడ మగ యొక్క సెల్, అండము కణము ఈ రెండు కలిస్తేనే ఒక సెల్ అంటే ఒక మనిషి తయారవుతాడు. అంటే మన బాడీకి కావాల్సిందంటే సెల్యులార్ న్యూట్రిషన్ కావాలి. వాటి ప్లేస్ లో మనం ఏమి ఇస్తున్నాం? ఇవి ఇస్తున్నాం. సో ఇక్కడ గమనించండి, ఒక మనిషి తన జీవితంలో ఒక 10 రూపాయలు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 రూపాయలు తన ఒక మంచి ఆహారానికి కేటాయించకపోతే తను రేపు ప్రొద్దున లక్షలు పెట్టి హాస్పిటల్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గమనించండి, మెట్లు ఎక్కినాక ఏటీఎం కార్డు వాళ్ళ చేతిలో పెట్టాలి, పిన్ నెంబర్ ఇవ్వాలి, అంతే. గమనించండి, ఈ రోజు జరుగుతుంది అదేనా కాదా? అబ్జర్వ్ చేయండి. మరి ఆ రోజు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు,
ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్ లేవు, ఆ రోజు మనకి వెంటిలేటర్ లేవు, ఆ రోజు ఎలాంటి స్టంట్స్ లేవు, ఆ రోజు ఎలాంటి డయాలసిస్ లేవు. మరి మనిషి ఎందుకు ఆ రోజు హ్యాపీగా ఉన్నాడు? మరి ఈ రోజు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? మరి ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినాయి, ఇన్ని అంబులెన్స్ వచ్చినాయి, మరి ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చిర్రు, స్పెషలైజ్డ్ డాక్టర్లు వచ్చిర్రు. ఎందుకు అని అంటే సార్ గుర్తుపెట్టుకోండి, మనము మనము ఈరోజు ఈ యొక్క ఆహారపు శైలిని కానీ, స్ట్రెస్ని కానీ, రేడియేషన్ కానీ, కెమికల్ ఫుడ్ని కానీ, పొల్యూషన్ కానీ, వీటిని మనం ఆపడం మన తరం అవుతుందా? కాదు. సో బట్ మీ బాడీని మీరు మంచి ఆహారం తీసుకొని, ఆర్గానిక్ వేలో పండించిన ఆహారాన్ని తీసుకొని, మీ బాడీని మీరు కంట్రోల్ పెట్టుకునే అవకాశం మీ దగ్గర ఉంటుందా? ఉండదా? ఇది గమనించండి. సో మీ లైఫ్ స్టైల్‌ని ఈ విధంగా హ్యాపీగా ఉంచుకుందాం అనుకుంటున్నారా? మంచి ఆహారం తీసుకొని, మరి ఇక్కడ మీరు హాస్పిటల్ మెట్లెక్కి ఈ విధంగా లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటున్నారా? గమనించండి. మీరు ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా గాని, ఆ డాక్టర్ మీకు వందల లక్షలు తీసుకొని మంచి ట్రీట్మెంట్ చేసినట్టు చేస్తాడు. పోయే ముంగట ప్రిస్క్రిప్షన్ మీ చేతిలో పెట్టి, మందులన్నీ రాసిచ్చి, పెద్ద లెటర్ రాసిచ్చి, బాబు మంచి ఆహారం తిను అంటాడు. మంచి ఆహారం. అరే 30 ఏళ్ల నుంచి నేను ఈ ఆహారం తింటేనే కదా నీ హాస్పిటల్ మెట్లెక్కింది. మళ్ళా ఇంకేం ఆహారం తినాలి నేను? సో అదే దాని పేరే న్యూట్రిషన్ ఆహారం అంటారు. సో ఏదైతే మంచి ఆహారాన్ని తీసుకోవాలో అది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళ యొక్క మాఫియా పడిపోతది. ఎందుకంటే వాళ్ళ యొక్క మెడిసిన్స్ పడిపోతాయి. వాళ్ళ యొక్క హాస్పిటల్ సైజ్ పడిపోతాయి. మనం మంచి ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి గిరాకీ రాదు. ఒక డయాబెటిస్ పేషెంట్ తను డయాబెటిక్ అని తెలిసిందంటే ఆటోమేటిక్ ఒక డాక్టర్‌కి ఒక ఏటీఎం కార్డ్ దొరికినట్టే. అంటే తను లైఫ్ టైమ్ తనకు ఏటీఎం కార్డ్ ఇవ్వాల్సిందే. నెల నెల చెకప్‌లకు పోవాలా, నెల నెల మెడిసిన్ రాసుకోవాలా. అంతేనా కాదా? సో మరి ఈరోజు మనము మరి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి బయటపడాలి, ఈ వైరస్ నుంచి బయటపడాలి అనంటే మనకు కావాల్సింది సెల్యులార్ న్యూట్రిషన్ ఉన్నగా మరి అలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, అలాంటి మనకు విటమిన్స్ ప్రొడక్ట్స్, అలాంటి మనకు సంబంధించిన బాడీకి సంబంధించిన ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్‌కి సంబంధించిన ఏదైతే రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ కావాల్సినవి ఏమేమి ఉంటాయో, అసలు మన బాడీకి ఏం కావాలనేది మీకు నేను కొన్ని మన ప్రొవిదారో వచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ ద్వారా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రొడక్ట్స్ మీ లైఫ్ స్టైల్‌లో, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్, మీ యొక్క ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్‌లో మంచి జీవన శైలిని తీసుకురావడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. సో కంపెనీలో మీకు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. హలాల్ సర్టిఫికేట్ ఉంది. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏందంటే ప్రతి ప్రొడక్ట్ పైన కంపెనీ ఎండీ ఫోటో ఉంటది. దట్స్ కాల్డ్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఈ రోజే మనం 2 సంవత్సరాలు సెకండ్ యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నాం. సో లీడర్స్ నేను మీకు ఈ యొక్క గుర్తుపెట్టుకోండి. సో మనిషికి ఈరోజు నేను చెప్పినట్టు ఒకవేళ అలాంటి డిసీజెస్ బారిన పడొద్దు, మంచి ఆహారం తీసుకోవాలంటే ప్రతి మనిషికి రోగనిరోధక శక్తి పెరగాలి, సెల్స్ డ్యామేజ్ జరగద్దనుకుంటే ప్రతిరోజు 1,00,000 పైన ఒరాక్ వేల శక్తి కావాలి. ప్రతిరోజు అన్ని రకాల విటమిన్స్ అందాలి. ప్రతిరోజు అన్ని రకాల మినరల్స్ అందాలి, ఫైబర్ అందాలి, కాల్షియం అందాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అందాలి అంటే మరి ఏం ఫుడ్ తీసుకోవాలి అనే దానికి మీకు ఈరోజు చెప్తున్నాను. సో గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం. సో మనం చెప్పుకోబోయే ప్రొడక్ట్ పేరు బెర్రీ ప్లస్. సో ఈ బెర్రీ ప్లస్ గురించి మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఆల్కహాల్ టేస్ట్ కలిగిందా? ఆహారం అనేది తీసుకుంటాం. మరి ప్రతి మనిషికి కావాల్సిందంటే ఒరాక్ శక్తి అంటే ఆక్సికల్ రాడికల్ అబ్జార్బెంట్ కెపాసిటీ. సో ఈ ఒరాక్ శక్తి 1,00,000 పైన ఉండాలి. మరి అంత ఫుడ్ తీసుకోవాలంటే మనం తీసుకునే టమాటా గానీ, మనం తీసుకునే చిన్న చిన్న ఫ్రూట్స్‌లో గానీ, మనం తీసుకునే పదార్థాల్లో గానీ అంత ఉండదు. సో ఒరాక్ శక్తి అనేది ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే అది బెర్రీస్. సో ఈ బెర్రీస్‌లో మనకు హైయెస్ట్ ఒరాక్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హైయెస్ట్ ఒరాక్ వాల్యూ ఫుడ్ తీసుకుంటామో మెయిన్ యాంటీ ఏజింగ్, క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అనేది జరుగుతుంటది. సో మరి ఈ వస్తువులు మరి ఏ విధంగా తయారైతే ఇవి వరల్డ్ బెస్ట్ 174 బెర్రీస్‌తోని మన ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. సో ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని రోగనిరోధక శక్తిని పెంచి బయట నుంచి వచ్చే వైరస్ కారకాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంటది. అది ఏ విధంగా అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూద్దాం మరి ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా తయారైనాయి, ఎట్లా తయారైంది, ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి మీకు నేను గమనించాను. సో మీరు ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇప్పుడు మీరు మన శరీరంలో అసలు ఏం జరుగుతది మార్పులు. సో మనకి ఇక్కడ ఏమైతాయంటే ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏమైతాయంటే మన బాడీ ఇందాక నేను చెప్పిన కదా సెల్స్ నిర్మితం. గమనించండి లీడర్స్, సెల్స్ బాడీ టోటల్ మీ స్కిన్ గానీ, అవయవాలు గానీ, కిడ్నీ గానీ, లివర్ గానీ ఏదైనా
ఒక సెల్ నిర్మితం, ఒక పదార్థం అనేది ఏంటంటే మన అవయవం అనేది ఏంటంటే సెల్యులార్ న్యూట్రిషన్ తో తయారైన అది ఒక అవయవం. ఈ అవయవానికి కావాల్సింది ఏంటంటే సెల్యులార్ న్యూట్రిషన్. మరి యాక్చువల్లీ సెల్స్ అనేటి ఇప్పుడు డ్యామేజ్ అనేది జరుగుతుంటాయి. ఎట్లా డ్యామేజ్ జరుగుతాయంటే ఎక్కువ ఎండకు ఉండడం కానీ, స్ట్రెస్ గురి కావడం కానీ, పొగ తాగడం కానీ, లేదంటే ఎక్కువ మందులు తీసుకోవడం కానీ, సో మనము ఆల్కహాల్ కానీ, ఈ విధంగా మనము కొన్ని రకాల రేడియేషన్స్ కానీ అండ్ ఎయిర్ పొల్యూషన్ ద్వారా కానీ, టోటల్ మనం తీసుకునే పెస్టిసైడ్ ఆహార పదార్థాల ద్వారా కానీ, మన లైఫ్ స్టైల్లో ఇలాంటి సెల్స్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన సెల్ డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు ఫ్రీ రాడికల్స్ అంటే అంటే సెల్ డ్యామేజ్ అయినంటే చచ్చిపోయిన సెల్ ఫ్రీ రాడికల్ గా తయారవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఇక్కడ మీరు మధ్యలో పిక్చర్ చూడొచ్చు. ఈ ఫ్రీ రాడికల్స్ ఏమవుతాయంటే ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కు, డయాబెటీస్ కు ఇవన్నీ కారకాలు చేస్తాయి. అంటే ఎక్కడైతే ఆ యొక్క కణాలు చచ్చిపోతాయో చచ్చిపోయిన వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ ను తీసేయాలి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ సెల్ ఒకటి డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ ఒక సెల్ డ్యామేజ్ అయినాక మళ్ళీ సెల్ డెవలప్ కావాలనుకుంటే అక్కడ ఉన్న పక్కకున్న 2 సెల్స్ డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు 2 సెల్స్ మళ్ళీ తయారు కావాలంటే పక్కకున్న 4 సెల్స్ డ్యామేజ్ చేస్తుంది. ఈ విధంగా మీ సెల్స్ 2 బుట్టెలోపు 4 చచ్చిపోతాయి. 4 బుట్టెలోపు వినబడతలేదా ఎవరాలు? వాయిస్ ఇస్ క్లియరా? క్లియర్ సార్, మీరు చెప్పండి సార్, క్లియర్ గా ఉంది. మనిషికి మనకు ఏమైతాయంటే ఈ అవయవాలు హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, స్ట్రోక్స్, డయాబెటీస్ ఇవన్నీ ఎందుకంటే ఈ సెల్స్ డ్యామేజ్ అనేది జరుగుతున్న కొద్దీ ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేటి పెరగకుండా ఉండాలి, ఫ్రీ రాడికల్స్ తీసేయాలి, వాటికి కూడా సెల్యులార్ న్యూట్రిషన్ ఇచ్చి మళ్ళీ వాటిని డెవలప్ చేసి మళ్ళీ కణాలుగా తయారు చేయాలి అని అంటే మనకు కావాల్సిన పదార్థం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయంటే ఇలాంటి బెర్రీస్లలో దొరుకుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ లేకనే చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారు చాలా చిన్న వయసులలో. సో హెల్దీ ఫుడ్ తీసుకున్న తాతలు ముత్తాతలు ఇన్ని జబ్బులు వాళ్ళేరు, బికాస్ ఆఫ్ వాళ్ళు ప్రతిరోజు ఒక పండు తిన్నారు. ఇక్కడ ఎంత మంది సీజనల్ ఫ్రూట్స్ తింటున్నారు, ఇక్కడ అంత అన్సీజన్ ఫ్రూట్స్ వస్తున్నాయి, కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కెమికల్ బేస్డ్ ఫ్రూట్స్ రావడం ద్వారా ఇక్కడ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి పడిపోతున్నాయి. దాని ద్వారా ఏమైతుందంటే మనకు జీవితంలో ఏదైతే హాని జరుగుతుందో, మన సెల్స్ ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో, సో ఈ సెల్ ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ అయిన సెల్ ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైన కొద్దీ హార్ట్ అటాక్ రావడము, కిడ్నీస్ పాడు కావడము, లివర్ డిసీజ్ రావడము అండ్ బయట నుంచి వచ్చే వైరస్ నుంచి పోరాడే శక్తి తగ్గిపోవడం ద్వారా మన మనిషి మాక్సిమం డెత్ పొజిషన్ సందర్భాలు ఏర్పడుతున్నాయి, లేదా హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకునే సందర్భాలు ఏర్పడుతున్నాయి. అండ్ ఇక్కడ టాక్సిన్స్ కూడా ఏర్పడతాయి. ఈ గొడవల్లో చెడు విష పదార్థాలు కూడా విడుదల అవుతుంటాయి. వాటిని విడుదల చేసి వాటిని క్లీన్ చేయాలన్నా మన ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అని అనుకుంటే మనకు బయట నుంచి మంచి ఆహారం అనేది లోపలికి రావాలి. సో అప్పుడు మన మంచి ఆహారం అదే మనం ఈ బెర్రీస్ రూపంలో ఉన్న జ్యూస్ ని తీసుకోవడం ద్వారా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైతాయంటే ఈ ఫ్రీ రాడికల్స్ తోని మనకు టైఅప్ అయి ఈ బయటకు వెళ్ళి వచ్చిన ఆహారం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఈ ఫ్రీ రాడికల్స్ తో టైఅప్ అయి వాటిని సెల్స్ గా డెవలప్ చేసి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ కూడా రిపేర్ చేస్తూ సో అక్కడ సిస్టాన్ని క్రియేట్ చేస్తూ మళ్ళీ సెల్స్ అనేటి గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేటి తయారై మళ్ళీ అవయవం అనేది క్రమబద్ధంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అవయవం అనేది పూర్తిగా చెడిపోతే తీసేసిన సందర్భాలు ఉన్నాయి, స్టంట్స్ చేసే సందర్భాలు ఉన్నాయి, డయాలసిస్ చేసే సందర్భాలు ఉన్నాయి, అండ్ కళ్ళు తీసి కళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, పండ్లు తీసి పండ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి డ్యామేజ్ జరగద్దంటే మనం మంచి యాంటీ ఆక్సిడెంట్ గల ఫుడ్, మంచి ఒరాక్ వ్యాలీ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి డ్యామేజ్ నుంచి మనం బయటపడతాము. సో ఇది మళ్ళీ అనేది ఏంటంటే మనము జీవనంలో మనం బయట నుంచి తీసుకున్న ఆక్సిజన్ ద్వారా కానీ వాటి ద్వారా మన యొక్క సెల్స్ ఎప్పుడు స్ట్రెస్ గురైతాయి. దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు ఒక యాపిల్ పండును కట్ చేసి పెట్టండి, విత్ ఇన్ 1 minute లో దాని కలర్ చేంజ్ అవుతుంది. మీరు ఐరన్ ని చూడండి, సలాకలు మనం ఇప్పుడు బిల్డింగ్ అంటే ఐరన్ సలాకలు ఉంటాయి. ఐరన్ సలాకలను మీరు బయట పెట్టండి, ఫస్ట్ తెచ్చినప్పుడు అవి మంచి ఐరన్ కలర్ ఉంటాయి, తర్వాత దాన్ని ఏమంటారు తుప్పు పడిపోతాయి. సో సేమ్ మన బాడీ కూడా ప్రతిరోజు చర్య జరుపుతుంటది బయట ఉన్న కారకాలతోని. మరి ఆ ఆక్సిడేషన్ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మనిషికి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేవి మీకు మంచి ఫుడ్ లో ఉంటాయి, మనం తీసుకునే రైస్ లో ఉండవు, ఎందుకంటే అది కార్బోహైడ్రేట్ ఫుడ్. మీరు తీసుకునే చపాతీలో ఉండే అది కార్బోహైడ్రేట్ ఫుడ్. మీరు తీసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప దేంట్లో ఉండేది కార్బోహైడ్రేట్ ఫుడ్. మీరు తీసుకునే చికెన్ లో ప్రోటీన్ ఉంటది, మీరు తీసుకునే పప్పులో ప్రోటీన్ ఉంటది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేటి మంచి బలమైన ఫుడ్స్ లోనే ఉంటది. సో ఇలాంటి మీరు ఫుడ్ ను మనం తీసుకోవడం ద్వారా ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడగలుగుతాము. అండ్
ఈ యొక్క సెల్స్ అనేది డ్యామేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సెల్స్ డ్యామేజ్ అయిన వాటిని యాంటీ మన ఫ్రీ విడుదలైతాయి. మరి బయట నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైతే ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ తగ్గించేసి సెల్స్ ని రీప్రొడ్యూస్ చేసి మన బాడీ మళ్ళీ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడకుండా కాపాడుతూ ఉంటది. సో మరి ఇందాక మనం చెప్పినట్టు మన డిఎన్ఏ డ్యామేజ్ కావడానికి, మన సెల్స్ డ్యామేజ్ కావడానికి ఎయిర్ పొల్యూషన్, అల్ట్రావైలెట్ కిరణాలు అంటే యూవి కిరణాలు, సో ఈ విధంగా ఎన్నో కారకాలు అనేవి మనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే వీటిని అన్నిటిని ఆపడం మన తరం కాదు, బట్ మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోవడం మన తరం అవుతుంది. సో వాటి నుంచి మనం బయటపడచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి యాంటీ ఆక్సిడెంట్ ఈ యొక్క ఫ్రీ రాడికల్ ను మళ్ళీ రిపేర్ చేసి సో యాంటీ ఆక్సిడెంట్ గా మళ్ళీ సెల్స్ గా తయారు చేస్తుంటది. సో ఈ సెల్స్ డ్యామేజ్ ను అరికట్టాలంటే మనకు కావాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ గల ఫుడ్. సో ఇక్కడ మనకు బెర్రీస్ డెలివరీ సూపర్ హెల్త్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ హెల్ప్ ఫైట్ డిసీజెస్. సో బెర్రీస్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ కావద్దు అనుకుంటే మనకు కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. ఇక్కడ మరి ఎక్కడ దొరుకుతాయి అంటే బెర్రీస్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. మరి అలాంటి మన ప్రొవిధ 174 బెర్రీస్ యొక్క కాన్సెప్ట్ జ్యూస్ అంటే వరల్డ్ బెస్ట్ బెర్రీస్ తీసుకుని వస్తుంది. అందులో అసై బెర్రీ ఉంది, మల్బెర్రీ ఉంది, బ్లాక్ బెర్రీ చూపిస్తాను. ఎంత ఒరాక్ వేలు ఉంటుందో మన బాడీకి ఎంత ఉపయోగపడ చూడండి. One landmark study shows that just 1 cup of berries provides all the diseases fighting antioxidants you need in a single day. సో ఒక కప్ ఆఫ్ బెర్రీస్ మీరు తీసుకుంటే ఒక రోజు మీకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి మన బాడీలో ఉన్న అన్ని డిసీజెస్ తోని అంటే ఏదైతే మనకు ఫ్రీ రాడికల్స్ ద్వారా వచ్చే డిసీజెస్ ఉంటాయో వాటి నుంచి ఫైట్ చేసి కాపాడడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో బెర్రీస్ ఎస్పెషల్లీ మెంబర్ సెవరల్ ఫ్యామిలీస్ సచ్ రోజ్బెర్రీ, స్ట్రాబెర్రీ. సో బెర్రీస్ అనేటి మనకు కొన్ని రకాల బెర్రీస్ తెలుసు, కానీ ఆ కుటుంబాలు చాలా పెద్దవి. రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు టోటల్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ సచ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ డిజార్డర్స్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్, ప్రొటెక్టివ్ ఎఫెక్ట్, లో రిస్క్ వ్యారియస్ అంటే క్యాన్సర్ నుంచి, హార్ట్ నుంచి అండ్ చాలా రకాల డిసీజెస్ నుంచి, డయాబెటీస్ నుంచి ఇది బెర్రీస్ అనేవి మనల్ని కాపాడుతాయని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఈ బెర్రీస్ లో ఇందాక మనం చెప్పినట్టు మనకు దగ్గర ఒక 50,000 లక్ష బొరాక్ శక్తి కావాలి అని అంటే మరి ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ లో మీరు ఉంటాయి, వెల్లుల్లిలో ఉంటది, అల్లంలో ఉంటది, టమాటాలో ఒక 700 ఉంటది, మన బనానాలో ఒక 800 ఉంటది. సో కొన్ని రకాల ఫ్రూట్స్ లలో ఉంటాయి బెర్రీ, అది ఏంది ఒరాక్ శక్తి. బట్ మనం ఆల్రెడీ మన బాడీ డ్యామేజ్ వెళ్ళిపోతున్నది. ఆల్రెడీ మన బాడీలో చాలా పార్ట్స్ డ్యామేజ్ వల్ల బీపీ, స్ట్రెస్, హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్, ఈ విధంగా ఇన్ఫెర్టిలిటీ, సంతానం లేకపోవడం, ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ అదే టమాటా తిని, మళ్ళీ అదే బనానా తిని మీరు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రాసెస్ లో అవి తింటుండగానే డ్యామేజ్ అనేది చాలా జరిగిపోయింది. మరి మీకు ఇంకెక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఇంకెక్కువ మీకు రోగ నిరోధక శక్తి కావాలంటే మనం ఒక స్పెషల్ ఫుడ్ తీసుకోవాలి. ఆ స్పెషల్ ఫుడ్డే ఈ రోజు బెర్రీస్ జ్యూస్. 174 బెర్రీ జ్యూస్, హైయెస్ట్ ఒరాక్ వాల్యూ, బెస్ట్ బెర్రీ జ్యూస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అసై బెర్రీలో మీకు 1,00,000, గాజ్ బెర్రీలో 25,000, క్రాన్ బెర్రీలో 9,000. సో ఈ విధంగా మనకు ఒరాక్ శక్తి అనేది ఉంటది. నేను చెప్తున్నా ముందే వినండి, మన పండ్లలో లేదు అంటలేను, ఉన్నది. కానీ అవి తినుకుంటేనే ఈ రోగాలు పడ్డం అంటే మనకు సరిపోలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బయట పొల్యూషన్ కి అటాక్ అవుతున్నాం, మనం బయట రేడియేషన్ కి అటాక్ అవుతున్నాం, మనం బయట పెస్టిసైడ్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం, మనం బయట రేడియేషన్ గల ఫోన్లు మాట్లాడుతున్నాం. మనం పడుకునేటప్పుడు 2 మీటర్ల దూరం పెట్టి ఫోన్ పెట్టి పడుకోవాలి. కానీ ఇక్కడ ఎంత మంది 2 మీటర్ల దూరం పెట్టి ఫోన్ పెట్టి పడుకుంటున్నారు? ఎవ్వరు లేరు, అందరు తల పక్కకే పడుకుంటారు. ఎందుకంటే మీరంతా కంపెనీ సీఓలు కాబట్టి, మనమంతా కంపెనీ సీఓలు కాబట్టి, మనకు ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి కాబట్టి మనం మెత్త కింద పెడుతున్నాం. కానీ దాని ద్వారా ఎంతమంది కలత నిద్ర ఉంది, ఎంతమంది మంచి నిద్రపోతున్నారు? మీ బ్రెయిన్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించలేరు. సో ఈ విధంగా మనం హైయెస్ట్ ఒరాక్ శక్తి ఇచ్చినప్పుడు మన యొక్క సెల్స్ డిజార్డర్ కాకుండా డ్యామేజ్ అయిన ఫ్రీ రాడికల్స్ ని క్లీన్ చేస్తూ మళ్ళీ సెల్స్ కు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా అవి మళ్ళీ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ సెల్ రిపేర్ జరిగి కొత్త సెల్స్ వచ్చి అక్కడ ఉన్న పార్ట్ డ్యామేజ్ జరగకుండా, కన్ను, కిడ్నో, హార్ట్, ఇంకా లివర్, లంగ్స్ డ్యామేజ్ జరగకుండా అక్కడ మనకు కాపాడగలుగుతుంది. సో ఈ బెర్రీస్ ఇంత బెస్ట్ బెర్రీస్. సో ఇది మనం ప్రతిరోజు ఒక 30 ml తీసుకోవడం ద్వారా మనం ఈ రోజు ఇక్కడ 100 ml కు లక్ష ఒరాక్ వేలు అందుతా అంటున్నారు. సో మనం 30 ప్రిపేర్ చేస్తున్నాము. 30 అంటే 60,000 పైన మీకు ఒరాక్ శక్తి అనేది అందడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ బెర్రీ దేనికి ఉపయోగపడతాయి అంటే అసై బెర్రీ ఉంది, స్కిన్ హెల్త్ కు, డైజెషన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఇస్తుంది, ఎనర్జీ బూస్టర్ ఇస్తుంది. బ్లూబెర్రీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ప్రమోట్ హై హెల్త్ కు. రాస్బెర్రీ కూడా మనకు యాంటీ ఏజింగ్ ఇస్తుంది. అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క ఫ్రూట్ గురించి మీకు వివరిస్తున్నా, కొన్ని మంచి మెయిన్ ఫ్రూట్స్ గురించి వివరిస్తున్నా. సో యాంటీ ఏజింగ్ లీడర్స్ వాయిస్ క్లియరా? సార్ క్లియర్ సార్. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా క్రాన్బెర్రీ హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ప్రివెంట్ టూత్ డీకే, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ట్రీట్స్ యూఆర్ఐ అండ్ యూరినరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ బ్లాక్ బెర్రీ ఉంది, ఇలా హార్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ పొటాషియం లెవెల్స్ బాగుంటాయి బ్లాక్ బెర్రీలో, అండ్ హెయిర్ లాస్ కంట్రోల్ చేస్తుంది, అండ్ హీట్ని తగ్గిస్తుంటుంది. అండ్ గ్రాస్బెర్రీలో ఎయిడ్స్ ఇన్ డైజెషన్, హెల్తీ హెయిర్, రెడ్యూస్ బ్లడ్ షుగర్, ఇంప్రూవ్ విజన్ అంటే ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ బిల్బెర్రీ కూడా హార్ట్కు, హైస్కు, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లివర్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ గాజ్బెర్రీ అని ఇక్కడ డౌన్లో ఇచ్చారు, ఎనర్జీ లెవెల్స్, డిటాఫికేషన్, ఇమ్యూని సిస్టాన్ని, హెయిర్ అండ్ స్కిన్ డెవలప్ చేస్తుంది. బాగా గమనించండి. సో ఇక్కడ మన కంపెనీ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రూట్ ని తీసుకుంది, 174 బెర్రీస్ తో పాటు మ్యాంగోస్టీన్ అని ఒక అద్భుతమైన ఫ్రూట్ ని తీసుకుంది. ఇది గనేరియా, స్త్రీ ఋతుచక్ర ప్రాబ్లమ్స్ వీటికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సో మ్యాంగోస్టీనా న్యూట్రిషన్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూని సిస్టమ్ బూస్టర్. అండ్ స్ట్రాబెర్రీ అనేది మీకు తెలిసిన ఫ్రూటే, అండ్ విటమిన్ సి ఉంటుంది, అండ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటర్ శాతాన్ని మంచి కంట్రోల్ ఉంచుతుంది, స్కిన్ అండ్ గుడ్ ఫర్ హార్ట్. సో మల్బెర్రీ ఇది మా హాస్పిటల్లో ఉంది, నాకు చాలా బాగా నచ్చిన ఫ్రూట్, ఇది నేను రెగ్యులర్గా చూస్తాను ఈ ఫ్రూట్ను. సో సపోర్ట్ హెల్త్ అండ్ ప్రమోట్ హెయిర్ గ్రోత్, ఇంప్రూవ్ ఐ హెల్త్ అండ్ గుడ్ ఫర్ లివర్. సో డ్యూబెర్రీ అని చెప్పి ఇదొక ఫ్రూట్, ఇమ్యూని సిస్టమ్, హెల్త్, క్యాన్సర్ ప్రొటెక్షన్ అండ్ హెల్తీ బోన్. సో ఇంకా గ్రోబెర్రీ ఉంది, బేబెర్రీ ఉంది, సిబక్తాన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్, ఫైట్ ఫర్ డిప్రెషన్, కార్డియో ప్రొటెక్టివ్ అండ్ ఇంప్రూవ్ డైజెషన్. సార్ లైన్లో దివ్యా సైలెంట్ ఉండరు, సైలెంట్ ఉండరు కదా, సైలెంట్ ఉండరు కదా, నాకు డిస్టర్బ్ అవుతుంది. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బెర్రీ ప్లస్. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఓవరాల్ గా తీసుకుందాం, అంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క పార్ట్ సంబంధించిన రిజల్ట్స్ ఇస్తూ ఉన్నది. సో ఓవరాల్ గా ఏం రిజల్ట్స్ ఉంటాయి బెర్రీ ప్లస్ అని మీరు చెప్పుకోవచ్చు. సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఐ ఒరాక్ వాల్యూ, ఇందాక నేను చెప్పినా కదా, యాంటీ ఆక్సిడెంట్స్ ను హైలీ ఇస్తుంది. అప్పుడు మీ సెల్స్ డ్యామేజ్ అయ్యేది, మీరు పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడకుండా, హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా ఈ జ్యూస్ తాగుతూ హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. రెండోది, ఒరాక్ శక్తి తీసుకోవడం ద్వారా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రోజు మనకు వైరస్ ద్వారా వచ్చే ఏదైతే నీరసం ఉంటుందో, ఈ వైరస్ ద్వారా వచ్చే ఏదైతే అలసట ఉంటుందో, వైరస్ ద్వారా వచ్చే ఏదైతే స్ట్రెస్ ఉంటుందో దాన్ని టోటల్ రిలీఫ్ చేస్తుంది ఈ బెర్రీ ప్లస్. అద్భుతమైన ప్రోడక్ట్. ఎవరైతే కోవిడ్ నుంచి కోలుకుంటారో, ఎవరైతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ లో కొన్ని రకాల సింటమ్స్ తో ఉంటారో వాళ్ళకి ఇది ఇవ్వండి, లేదా ఆల్రెడీ ఇంటి పట్టిన ఎవరు కోవిడ్ వచ్చినా ఇంకొకరికి ఎవరైనా భయం ఉన్నా ఇలాంటివి ఇవ్వండి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు ఏమైతే అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి మీలో 1,00,000 కణాలు ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే వైరస్ ఏదైతే కరోనా వైరస్ 50,000 కణాలు ఉందనుకో, మన 1,00,000 కణాలు 50,000 కణాలతోని యుద్ధం చేసి వాటిని ఓడిపేస్తాయి. ఓడిపేసినప్పుడు మనకు ఫ్రీ రాడికల్స్, ఓడిపోయిన ఏదైతే తెల్ల రక్త కణాలు ఉంటాయో ఆ వేస్టేజ్ అనేది కానీ, సెల్స్ డ్యామేజ్ అయింది కానీ, ఇవన్నీ కలిపి ఫ్రీ రాడికల్స్ మళ్ళీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా పెట్టి మనం రిపేర్ చేసుకోవచ్చు. బట్ మీ యొక్క సెల్స్ అనేటి, మీ యొక్క ఏదైతే రోగనిరోధక శక్తి అనేది 50% ఉంది, బయటకి వెళ్ళి వచ్చే వైరస్ 100% ఉందనుకోండి, అప్పుడు ఆ వైరస్ తో మనం పోరాడే శక్తి తగ్గిపోయి మనం కొంత రకాల ప్రాబ్లమ్స్ బారిన పడి మళ్ళీ మెడిసిన్ రూపంలో మనము యాంటీబాడీస్ ఎక్కించుకొని మనం ఏం చేస్తామంటే స్టెరాయిడ్స్ కానీ, రెమిడిసివిర్ కానీ, ఇంకా కొన్ని రకాలు ఇప్పుడు ఈ రోజు ఏదో వచ్చింది 2D ఒక పౌడర్, అలా కొన్ని రకాల మెడిసిన్ తీసుకొని మన యాంటీబాడీస్ డెవలప్ చేసి వాటితో పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అదే ముందు మన బాడీలో 1,00,000, 1,50,000, 2,00,000 ఫైటర్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు బయటకి వెళ్ళి వచ్చే 1,00,000 వైరస్లు 2,00,000 మంది ఓడగొడతారు, అది 1,50,000 వచ్చిన ఓడగొడుతుంది, 1,80,000 వచ్చిన ఓడగొడుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనలో ఇంజెక్ట్ అయిన వైరస్ సంఖ్యను బట్టి మన పోరాటం చేసే కణాలు ఉంటాయి. సో వాటిని బట్టి మన యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మన యొక్క శక్తి తగ్గిపోయింది, డిఎన్ఏ అనేది దాంతో కలిసిపోయి ఏం చేస్తాయంటే వైరస్ కు సపోర్ట్ చేస్తుంటది. ఎవరైతే ఎక్కువ మొత్తంలో వస్తుంటారో వాళ్ళకు ఫ్రెండ్షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన వైరస్, మనలో ఉన్న ప్రొడక్ట్ సిస్టమ్ కూడా చేంజ్ అయిపోతుంది వెంటనే. అరే బయటకి వెళ్ళి వాళ్ళ యొక్క జనాలు ఉన్నారు, ఇప్పుడు అంటే డబ్బు ఉన్నోడితోనో లేకపోతే బలగం ఎక్కువ ఉన్నోడితోనో దోస్తాన చేసినట్టు మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఏమైతే ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయి ఏం చేస్తారంటే వైరస్ కు అనుకూలంగా ఆ వైరస్ సంబంధించిన వాటిని, కరోనా బ్యాక్టీరియా, వైరస్ అవన్నిటిని వాటికి సపోర్ట్ చేసి వాళ్ళకు డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చి ఏం చేస్తా అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా డౌన్ చేసి ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మనమే ముందు మనమే ఎక్కువ స్ట్రెంత్ గా ఉండి, మనమే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ తోని, మనమే ఎక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ తో ఉన్నాం అనుకోండి, రోగ నిరోధకతో ఉన్నాం అనుకోండి, బయటకి వెళ్ళి వచ్చేటోళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి అప్పుడు ఇందులో లోపల ఉన్న ఇమ్యూనిటీ కూడా ఏం చేస్తుంటే నావడే బలంగా నేను ఈడుతూనే ఉంటా అని చెప్పి మనకి ఇంకా ఎక్కువ యాంటీబాడీస్ ని విడుదల చేసి
బయట ఉన్న వైరస్ని చంపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది గమనించండి. ఇది ఇప్పుడు జరుగుతున్నదే. సో మేబీ కీప్ డిఎన్ఏ ఇంటాక్ట్, ప్రివెంట్ సెల్యులర్ డ్యామేజ్ను ప్రివెంట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. గుడ్ ఫర్ హార్ట్, ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టర్, ప్రివెంట్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి, మంట కానీ ఇన్ఫెక్షన్స్ కానీ చీము కానీ వాటి నుంచి బయటపడిస్తుంది. లోవర్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ వచ్చినాక వాడడం కాదు, డయాబెటీస్ రాకుండా రిస్క్ని తగ్గిస్తుంటాయి. ఎందుకంటే డయాబెటిక్స్ సంబంధించి ప్యాంక్రియస్ గంది, అది ప్యాంక్రియస్ గంది అనేది మీకు ఇన్సులిన్ విడుదల చేయాలి, దాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. కీప్ హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్, ఎవరికైతే మంచి చెడు కొలెస్ట్రాల్స్ ఉంటాయో వీటిని హెల్దీగా మనకు చూసుకుంటుంటుంది. అండ్ ఇంప్రూవ్ మెటబాలిజం అనేది ఏంటంటే మన శరీరంలోని అవయవాలు ప్రతి ఒక్కటి సక్రమంగా పనిచేసే విధానాన్ని జీవక్రియ రేట్ అంటారు, దాన్ని మెటబాలిజం అంటారు. ఆటోమేటిక్గా సెల్స్ డ్యామేజ్ క్లియర్ అయిందంటే మన కార్లో కానీ బస్సులో కానీ ప్రతి పార్ట్ బాగుంటే బస్సు స్మూత్ గా డీల్ పోయినట్టు, కారు స్మూత్ పోయినట్టు, బైక్ స్మూత్ పోయినట్టు మన బాడీ కూడా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇలా ఇన్ని ఉపయోగాలు మనకు వెరీప్లేస్ ద్వారా కలుగుతున్నాయి. సో డోసేజ్ వచ్చేసి మనకు 30 ml పడిగడుపున ఉదయం, గుర్తుపెట్టుకోండి. ఉదయం పడిగడుపున, సాయంత్రం బిఫోర్ మీల్ ఒక 1 hour బిఫోర్ మీల్ 30 ml తీసుకోండి. సో అద్భుతంగా మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్, మీ యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేసుకోండి. ఓకే లీడర్స్, ఎట్లా ఉంది ప్రోడక్ట్? నైసా? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. సూపర్ ఉంది సార్. సో అందులో భాగంగానే మనం ఇక్కడ రెండో ప్రోడక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం లీడర్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకుంది బెర్రీ ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇమ్యూనిటీ సిస్టమ్కి సపోర్ట్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఈరోజు గిలోయి. ఈ గిలోయిని మనం అద్భుతంగా ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. ప్రోడక్ట్ వైరల్ అయింది, ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ అందిపుచ్చుకున్నారు చాలా మంది. చాలా బాగుంది సార్, మేము చాలా ముందుగానే కోలుకున్నాము, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా అని చెప్పేసి ఈరోజు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇమ్యూనిటీ సిస్టమ్, the role of the immune system, a collection of structure and process within body, is to protect against diseases or other potentially damaging foreign bodies. When functioning properly, the immune system, virus, bacteria, parasites and so మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బయట నుంచి వచ్చే వైరస్ ఏదైతే బ్యాక్టీరియా ఏదైతే సిస్టమ్ మనకు ఏదైతే డిస్టర్బెన్స్ చేసేటి ఏదైతే ఉంటాయో బాడీకి, సో వాటిని నుంచి కాపాడుకునేదే ఈరోజు ఇమ్యూనిటీ సిస్టమ్. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఏమంటారంటే యువర్ బార్న్ విత్ అండ్ మెయిన్లీ consistence berries and on the body keep foreign threads out according to the National Library Medicine. సో కొన్ని రకాల బెర్రీస్ ద్వారా మనం ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తుంది. అండ్ అదే విధంగా మనం ఇక్కడ బయాలజికల్ ప్రాజెక్ట్ విత్ యూనివర్సిటీ, ద అడాప్టివ్ అక్యూడ్ స్పెసిఫైడ్ థ్రెడ్స్ బాడీ అకార్డింగ్ టు ద NLM అపార్డింగ్. ఓకే, సో So immune system related diseases are defined very broadly. Then allergic diseases such as allergic asthma and eczema are very common. However, they actually represent hyper responsible. So ఇక్కడ మనం చెప్పబడేది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద డ్యామేజ్ జరిగినప్పుడు ఏమవుతాయంటే బోన్ నేరో దెబ్బతినడం కానీ, కాల్షియం దెబ్బతినడం కానీ, సో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ని డ్యామేజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ సిస్టమ్ని యొక్క దాన్ని డామినేట్ చేసి ఒకవేళ వైరస్ యొక్క శక్తి పెరుగుకుంటూ పోయింది అనుకోండి, టోటల్ మన యొక్క సెల్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంటే అప్పుడు ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి ఇంకా మనలో చెడు అనేది పెరిగిపోయి వ్యాధుల బారిన పడడానికి లేదా వ్యాధి పెద్దగా అవడానికి లేదా అక్కడ ఉన్న పార్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రధానంగా కరోనా లంగ్స్ అవి డ్యామేజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే పూర్తి ఆర్గాన్ చెడిపోతుంది అంటే మనిషి దాదాపు అందుబాటులో మనకు దక్కనట్టే. సో అది జరగకుండా ఉండాలి అంటే టోటల్ బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం ఈరోజు డెవలప్ చేసుకోవాలంటున్నాను. సో ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు వ్యాక్సిన్ వచ్చింది. సో వ్యాక్సిన్ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఎంతమంది ముందుకు వచ్చారు? ఈరోజు సరే ఒక వైరస్కి ఒక వ్యాక్సిన్ ఇస్తున్నాం, మరి రేపు ప్రపంచం 200 రకాల వైరస్లను ఎదుర్కోబోతుంది. మరి 200 రకాల వైరస్లకు 200 వ్యాక్సిన్లు ఇచ్చుకుంటే మీ బాడీ అనేది తట్టుకుంటుందా? తట్టుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్కే రక్తం గడ్డగడ, మీకు ఉన్న వ్యాక్సిన్కే ఇంకేదో జరగడం అనేది జరుగుతుంది.
సో ఈ రోజు మనం న్యాచురల్ వేలో ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవాలంటే మనం తీసుకునే రైసో, ఇది చపాతీలో కాదు. మనం స్పెషల్ ఫుడ్ తీసుకోవాలి. అదే న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు వాటిని. మనం ఇక్కడ మెడిసిన్ అది. అలాంటిది ఇంకొక ఫుడ్ సప్లిమెంట్ గిలోయి తులసి. సో ఈ గిలోయి తులసి యొక్క కాంబినేషన్ ఈరోజు ఎక్స్‌పర్ట్స్ దీని గురించి అద్భుతంగా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు గమనించండి. సో ఈరోజు ప్రతి పత్రిక మీకు ఈరోజు గిలోయి గురించి మీకు వివరిస్తుంది. ప్రతి టీవీలో మీకు గిలోయి గురించి వివరిస్తుంది. మీరు ఆల్రెడీ మన గ్రూప్‌లో కూడా వీడియోస్ చూసి ఉండొచ్చు. సో ఈ విధంగా గిలోయి అనేది మనకు ఇక్కడ చూడండి. టినోస్పోరా కార్డియోఫిలియా దీని యొక్క పేరు. సో హార్ట్ లివిడ్ మూన్సూన్, గడోచి అండ్ గిలోయ్ వీటికి గల పేర్లు. సో తెలుగులో అమృతవల్లి అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక ఈ విధమైన ప్రాంతాల్లో మనకి ఇది ఎక్కువ దొరుకుతున్నది. అండ్ ట్రెడిషనల్ వేలో అంటే జనాలు అంటే మన దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ రెమెడీ కూడా ఇది. సో దీన్ని ఆకులు కానీ, కాండం కానీ మంచి ఉండలుగా చేసుకొని కనుక తినే సందర్భాలు ఉన్నాయి. బట్ అక్కడ మనకు క్వాంటిటీ ఎంత తినాలో మనకు ఐడియా లేదు కాబట్టి స్పెసిఫిక్‌గా మనకు ఒక మంచి ఆయుర్వేద సిస్టమ్ ద్వారా మనం ఈ జ్యూస్‌ని తయారు చేసి కంపెనీ సో మనకు అందించడం జరుగుతుంది. ఈ జ్యూస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్‌కి డెవలప్ చేస్తుంది. అండ్ ఇక్కడ టాక్సిన్స్‌ను ఏదైతే మనం ఇందాక చెప్పినామో మనం వైరస్‌తోని పోరాడేటప్పుడు చనిపోయిన కణాలు విడుదల చేసే ఏదైతే చెడు వ్యర్థాలు ఉంటాయో వాటిని టాక్సిన్స్ అంటారు. సో ఆ టాక్సిన్స్ కూడా బాడీ నుంచి రిమూవ్ చేస్తూ ఉంటది. అండ్ బ్లడ్‌ను ప్యూరిఫై చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఈరోజు చూడండి. Giloy is the universal herb that helps boost immunity. It is a powerhouse of antioxidant which fight free radicals. చూడండి, గిలోయి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. ఇది ఒక పవర్ హౌస్ దేనికి? యాంటీ ఆక్సిడెంట్స్ కు. సో యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేయాలంటే గిలోయి కూడా తన వంతుగా సహకారం చేస్తుంది. అండ్ ఫ్రీ రాడికల్స్ ఏదైతే మన సెల్స్ డ్యామేజ్ అయ్యి చనిపోయినవి ఉంటాయో ఆ చనిపోయిన వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి మళ్ళీ సెల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేసి మళ్ళీ పునరుత్పత్తి చేసే విధంగా తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడ పవర్ అంటుంది. గిలోయి హెల్ప్స్ రిమూవ్ టాక్సిన్స్, ప్యూరిఫై బ్లడ్ అండ్ బ్లడ్ కూడా శుద్ధి చేస్తుంది. ఫైట్స్ బ్యాక్టీరియా దట్ కాసెస్ డిసీజ్ అండ్ ఆల్సో కంబట్ లివర్ డిసీజెస్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అంటే ఈరోజు బ్యాక్టీరియాతో కానీ మనము లివర్ డిసీజెస్ తో కానీ వీటి నుంచి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనతో కాపాడుతుంది ఇది. సో గిలోయి యూజ్డ్ బై ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రీటింగ్ హార్ట్ రిలేటెడ్ కండిషన్స్. హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ లో కూడా గిలోయిని యూజ్ చేస్తున్నారట. అండ్ ఇట్ ఆల్సో ఫౌండ్ యూస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఇన్ఫెర్టిలిటీ. గుర్తుపెట్టుకోండి లీడర్స్. అండ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ యూస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ ఇన్ఫెర్టిలిటీ. ఏదైతే అండం డెవలప్ కావడానికి కానీ వీర్య కణాల వృద్ధికి కానీ మనిషి పుట్టుకకు కానీ కొద్దిగా సహకరిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో క్రానిక్ ఫీవర్ ఈరోజు మనము కరోనాలో మనం కానీ టైఫాయిడ్ లో కానీ డెంగ్యూలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ టెంపరేచర్, ఫీవర్. సో ఇది ఏదైతే ఫీవర్ ఉంటుందో ఈ ఫీవర్స్ నుంచి మనకు ఫైట్ చేయడానికి ఇది గిలోయ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. గిలోయ్ హెల్ప్స్ గెట్ రైడ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ సిన్స్ గిలోయ్ యాంటీ పైరాటిక్ ఇన్ నేచర్. ఇది యాంటీ పైరాటిక్ గా పనిచేసి మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే జ్వరాల బారిన పడకుండా చేస్తుంటది. సో ఇట్ కెన్ రెడ్యూస్ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ సెవరల్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లైక్ డెంగ్యూ, స్వైన్ ఫ్లూ అండ్ మలేరియా యాజ్ వెల్ అస్. సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయింది కరోనా. సో వీటిలో కూడా వచ్చేది ఏంది మెయిన్ జ్వరం. సో ఇలాంటి ఎఫెక్ట్స్ నుంచి మనకి ఇది బయటపడేస్తుంది. అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ డయాబెటీస్ తో కూడా పోరాడుతుంది. ప్రీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. వంశపారంపర్యంగా షుగర్ ఉండి మనకు షుగర్ వస్తేనే టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది గిలోయి. అండ్ స్ట్రెస్ రిలీఫ్ కి, యాంగ్జైటీ అంటే ఏం లేదు, ఒత్తిడి, ఆందోళన వీటి నుంచి దూరం చేస్తుంది. అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముక్కు దిబ్బడ కానీ గురక కానీ ఏదైనా శ్వాసలో ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కానీ వీటి నుంచి మనకు అద్భుతంగా గిలోయ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఆర్థరైటిస్, గిలోయ్ కంటైన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆర్థరైటిక్ ప్రాపర్టీస్ దట్ హెల్ప్ ట్రీట్ ఆర్థరైటిస్ అండ్ సెవరల్ సిమ్టమ్స్ ఫర్ జాయింట్ పెయిన్స్. సో ఏదైతే వాతం ఉందో కీళ్ళ వాతం, ఈ కీళ్ళ వాతంలో అద్భుతంగా పనిచేస్తుంది అటు ఇది. సో జాయింట్ పెయిన్స్ మనకు రిలీఫ్ చేస్తుంది. మనకు లిగ్మెంట్స్ అక్కడ ఏదైతే అరిగిపోయిన లిగ్మెంట్స్ ఉంటే వాటిని మనకు రిప్లేస్ చేయడానికి కానీ కొంత సహకరిస్తుంది. అండ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి, చలికాలము వేళ్ళు వంకర పోవడము, కొద్దిగా నొప్పులు పుట్టడం అనేది జరుగుతుంటది. వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది గిలోయి. సో రెడ్యూస్ అస్థమెటిక్ సిమ్టమ్స్. అబ్బా సూపర్. అస్థమా కాజెస్ చెస్ట్ టైట్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, కఫింగ్, వీజింగ్ అండ్ విచ్ మేక్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ సచ్ కండిషన్. సో అస్థమాలో ఏ విధంగా చెస్ట్ టైట్ కావడము, ఛాతి నొప్పి లేవడము, బరువు అనిపించడము, బ్రీతింగ్ ఉండడము, దగ్గు ఉండడం ఈ విధంగా జరుగుతుంటది. సో వీళ్ళకి కూడా గిలోయ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ గిలోయ్ ద్వారా మనకు విజన్ కూడా క్లియర్ అవుతుందట. అంటే ఐ సైట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ సెవరల్ పార్ట్ ఆఫ్ ఇండియా గిలోయ్ ప్లాంట్ ఇస్ అప్లైడ్ టు ద ఐస్ యాజ్ ఇట్ హెల్ప్స్ బూస్ట్ విజన్ క్లారిటీ. మన యొక్క చూపును
మంచి మెరుగుపరుచుకోవడానికి అద్భుతంగా గిలోయ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ సైన్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్. సో ఇక్కడ యాంటీ ఏజింగ్ అనేది మీరు గమనించండి. మనము ఫ్రీ రాడికల్స్ అనేటివి పెరుగుతున్న కొద్దీ మనిషిలో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏందంటే 20 సంవత్సరాలోడు 30 సంవత్సరాలు కనబడతాడు, 30 40 సంవత్సరాలు కనబడతాడు, 40 60 సంవత్సరాలు కనబడతాడు. ఎప్పుడైతే మన సెల్స్ డ్యామేజ్ జరుగుతుంటుందో మనకు ముసలితనం దగ్గర అవుతుంటది. అంటే ముడతలు పడడం గానీ, మన భాషలో గానీ, మన ఆలోచనల విధానంలో గానీ టోటల్ చేంజ్ అవుతూ ఉంటది. బికాస్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ పెరగడమే. అది డ్యామేజ్ తగ్గించుకోవాలి, క్యాన్సర్ సెల్స్ వృద్ధి చెందొద్దు, మన యొక్క బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కావాల్సిన ఆహారం ఏంది అని అంటే ఎవరిస్తారు అని అంటే ఇలాంటి ఫుడ్స్ అన్నట్టు. గిలోయ్ గానీ, బెర్రీస్ గానీ ఈ విధమైన ఫుడ్స్ అనేటివి మనకు ఇస్తున్నాయి. సో గిలోయ్ ప్లాంట్ కంటైన్స్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ దట్ హెల్ప్ రెడ్యూస్ డార్క్ స్పాట్స్, పింపుల్స్, ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్. సో ఈ విధంగా మనకు స్కిన్ సంబంధించిన వాటిని కూడా మనకు దూరం చేస్తుంది. అండ్ సో ఇక్కడ మనకు పేరు ఇచ్చిన దాని పేరు శాస్త్రీయ నామం అంటారు. సో బెనిఫిట్స్ ఆఫ్ తులసి. తులసి ఇస్ ద ఆయుర్వేదిక్ హెర్బ్. సో థెరపీటిక్ హెర్బ్ అంటే జనరల్ గా తులసి అనేది ఒక ఆయుర్వేద మొక్క. సో దాని ద్వారా మనకు ఎలర్జీస్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ వాటి నుంచి మనం బయటపడవచ్చు. అండ్ దీని యొక్క నేటివ్ టు ఇండియా టు కల్టివేట్ త్రూ అవుట్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ కన్సిడర్ ఓకే. సో దీని నుంచి మనకు తులసి యొక్క బెనిఫిట్స్ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని పంచతులసిలో మీకు ఇంకా ఎక్కువ వివరిస్తాను. సో తులసి has been used for centuries to cure symptoms of various diseases and ailments, but its power has been most noticed modern times. Some scientific studies have shown its efficiency and anti-inflammatory and anti-anxiety treatment and antioxidant. సో తులసి బెనిఫిట్స్ కూడా మనకు అద్భుతంగా సేమ్ యాంటీ యాంగ్జైటీని దూరం చేయడం కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ ఇది మనకు అద్భుతంగా మనకు దూరం చేస్తుంది. సో గిలోయ్ తులసి డోసేజ్ కూడా మీరు 15 to 30 ml ట్వైస్ డైలీ విత్ 100 ml వాటర్. అంటే మీరు అది కొద్దిగా ఉగరుగా చేదుగా ఉంటుంది లైట్గా. సో దాన్ని మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదు మేము తీసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు కొంత వాటర్లో ఒక మన టీ కప్ తాగుతుంది చూడండి, అదైనా వాటర్లో మనం ఒక 30 ml వరకు ఈ యొక్క జ్యూస్ను వేసుకొని మీరు రెగ్యులర్ తాగొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్, పాలు ఇస్తున్న తల్లులు ఈ ప్రోడక్ట్ వాడొద్దని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది లీడర్స్. ఎట్లా ఉంది లీడర్స్ ప్రొడక్ట్ గిలోయ్? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మరి ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామా? ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్. హలో, రైట్ లీడర్స్ రైట్. సో మనకి ఇప్పుడు రావాల్సింది ఏంటి అంటే రెడ్ అలోవెరా. సో ఈరోజు రెడ్ అలోవెరా అనేది చెప్పేసి సో భారతీయ శాస్త్రరంగం ఏదైతే ఆయుర్వేద శాస్త్రరంగం ఉందో సో భారతీయ ఆయుర్వేద శాస్త్రరంగంలోనే ఇది ఒక గొప్ప ఔషధ మొక్క. సో దీని గురించి మీరు చిన్నగా అనుకోద్ది, ఇది చాలా పెద్ద అంటే మన యొక్క హెల్త్ కు సంబంధించిన ఏదైతే మాలిక్యూల్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడానికి, ఒక టాక్సిన్స్ రిలీజ్ ఒక శాతాన్ని తగ్గించడానికి, బాడీ యొక్క హీట్ ను కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇది అద్భుతమైన ప్రొడక్ట్. అందరికీ గ్రీన్ అలోవెరా తెలుసు, బట్ ఇక్కడ మనకు రెడ్ అలోవెరా అని చెప్పి రేర్ గా మన కంపెనీ తీసుకొచ్చింది యూనిక్ ప్రొడక్ట్. సో దానికి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు కాస్నర్ అలోవెరా అని చెప్పి, అలోవెరా హ్యాండ్ బుక్ అని చెప్పేసి, అలోవెరాని ఇక్కడ సీక్రెట్ ఆఫ్ అలోవెరా అని చెప్పేసి అలోవెరా మీద చాలా పెద్ద ఎత్తున బుక్స్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ గా ఈరోజు మీరు గమనించవచ్చు, దాన్ని తీసి ఫేసెస్ వాడుతున్నారు, దాన్ని తీసి జ్యూసెస్ గా వాడుతున్నారు, దాన్ని తీసి ఇంకా మనము దర్వాజాలకు పెడుతున్నారు. సో ఎన్నో రకాల మన యొక్క న్యాచురల్ వేల మన యొక్క శరీరానికి కానీ మన ఇంటికి కానీ రక్షణ ఇచ్చే ఒక మొక్క ఇది కూడా అలోవెరా. సో ప్రౌడ్ టు ప్రజెంట్ ద కింగ్ ఆఫ్ అలో కింగ్డమ్ రెడ్ అలోవెరా. సో ఈ రెడ్ అలోవెరాని మనం సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే పచ్చటి అలోవెరా ఉందో దానికన్నా 22 రేట్ల ఎక్కువ గుణాలు దీంట్లో ఉంటాయి మనలోని ప్రాబ్లమ్స్ తగ్గించడానికి. సో రెడ్ అలోవెరా ఈజ్ వన్ ఆఫ్ ద 400 స్పైసీస్ ఆఫ్ అలో, అంటే 400 రకాల స్పైసీస్ ఆఫ్ అలోవెరా ఇది. It is the king of aloe kingdom. It is 22 times more powerful than common aloe vera. Red aloe vera has amino acids than common aloe vera and has polysaccharides 3 times than common aloe vera. అంటే ఈ పాలీసాక్రైడ్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ రోజు కావాల్సిన ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఒమేగా యాసిడ్స్ కానీ మన బాడీకి కావాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక ఆర్టికల్ పెట్టిన,
సో నొప్పులు అనే ఆర్టికల్‌లో అది కంపల్సరీ మనకు కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్. వాటిలో మనకి ఎంతమందికి తీసుకుంటున్నారంటే తెలవదు. అమినో యాసిడ్స్ అంటే ఏందంటే మనకు బయట నుంచి వచ్చే వైరస్‌ల నుంచి కూడా ఇప్పుడు విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ మన సెల్స్‌కి కావాల్సిన విషయాలు. వాటిని మనము బయట పోయి షాప్‌లో అడిగితే ఇవ్వరు. సో, వాటికి సంబంధించిన ఎక్కడ రిలీజ్ అవుతది అని ఆ పదార్థాన్ని మనం తీసుకోవడం ద్వారా మన బాడీని మనం కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతాం. అలాంటి పదార్థమే ఈరోజు మనకు రెడ్ అలోవెరా. సో, ఈ రెడ్ అలోవెరా జ్యూస్ మనం జ్యూస్ ఫార్మేషన్‌లో ఇస్తున్నాము. సో, రెడ్ అలోవెరా ఈస్ ఏ మిరాకిల్ హెర్బ్ విచ్ ప్రివెంట్స్ క్యాన్సర్, డయాబెటిస్, ట్యూమర్స్, డాండ్రూఫ్, హెయిర్ ఫాల్, పైల్స్ అండ్ సెక్సువల్ ప్రాబ్లమ్స్. గమనించండి. సో, ఈ విధంగా క్యాన్సర్‌ను, డయాబెటిస్‌ను, గడ్డగట్టడము, ట్యూమర్స్, రక్తం గడ్డగట్టడము, డాండ్రూఫ్, హెయిర్ ఫాల్ వాటికి కూడా మనకి ఇది అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇట్ హావ్ ఫైటోకెమికల్స్ సచ్ అలోయిన్, బార్బోలిన్, కాల్షియం, జింక్, మాగ్నీషియం, విటమిన్ బి, సి, ఇ. సో, ఈ అలోవెరాలో మనకు అలోయిన్ అని చెప్పి, బార్బోలిన్ అని చెప్పేసి అనే మనకు ఫైటోకెమికల్స్, కాల్షియం ఉంటది, జింక్ ఉంటది, మెగ్నీషియం ఉంటది, విటమిన్ బి, సి కూడా మనకి అలోవెరాలో అందుబాటులో ఉంటుంది. సో, అలోవెరా అనేది మనకు కాన్‌స్టిపేషన్ అండ్ గుడ్ ఫర్ డయాబెటిక్, విటమిన్ సిని కూడా అందిస్తుంది. ఈరోజు విటమిన్ సి అనేది మీకు తెలుసు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్‌కి. హైడ్రేట్ అంటే మన బాడీ నీరసించకుండా అంటే డీహైడ్రేట్ కాకుండా చాలా మందికి ఇట్లా అతి దాహం, ఇట్లా దాహం ఇట్లా తడారిపోతూ ఉంటది. అలాంటి వాటికి ఇది డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంటది. అండ్ క్యాన్సర్‌కు మనకు యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుంటది. బెస్ట్ ఫర్ స్కిన్ అండ్ గుడ్ ఫర్ గమ్ ప్రివెన్షన్ అల్సర్స్. స్కిన్ హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తది. కడుపులో మంటలు ఏమైనా ఉన్నా గాని వాటిని తీసేస్తూ ఉంటది. అండ్ మనకు కంపెనీ వచ్చేసి ఈరోజు అలోవెరా, హనీ, అశ్వగంధ ఈ 3 కాంబినేషన్‌లో మనకి ఈ ప్రొడక్ట్ తయారు చేసింది. మంచి ఫ్లేవర్ ఉంటది. అండ్ హనీ అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ ప్రివెన్షన్, యాంటీ బాక్టీరియల్ అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ ఎనర్జీ బూస్టర్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఇది మనకు హనీ కూడా ఒక ఉపయోగాలు. అండ్ అశ్వగంధ అనేది ఈరోజు ఆయుర్వేదంలో ఒక గొప్ప మొక్క. సో, మెడిసినల్ హెర్బ్ అంటే ఔషధ మొక్క ఇది. కంట్రోల్ బ్లడ్ షుగర్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్, రెడ్యూస్ అండ్ కొలెస్టరాల్స్, యాంటీ క్యాన్సర్స్. సో, మనకు ఈ క్యాన్సర్స్ బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటది. సో, ఈ అశ్వగంధ అనేది. సో, దీని యొక్క బెనిఫిట్స్ ఈరోజు మనం హైడ్రేషన్ 99% వాటర్ ఉంటది కాబట్టి మనకు ఈ డీహైడ్రేషన్ నుంచి మనం బయటపడొచ్చు. సో, లివర్ ఫంక్షన్ అని చెప్పినా కాబట్టి ఇంప్రూవ్ డీటాక్సిఫికేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఈ ఆహారం అనేది ఏమవుతాదంటే టోటల్ మన లివర్ పైనే ఉండిపోద్ది. సో, ఎప్పుడైతే మనం అధికంగా తీసుకుంటామో, మనం తీసుకున్న ఆహారము కరెక్ట్ వేలో తీసుకుంటే అది అరిగిపోయి గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అయ్యి తర్వాత రక్తంలో కలిసిపోయి శక్తినిస్తది. మరి ఎక్సెస్‌గా ఆహారం తీసుకుంటే ఏమైతది ఇగ మనం పెళ్ళిళ్ళకి పోయినామనో లేకపోతే ఫ్రెండ్స్ దావత్ ఇస్తారని చెప్పేసి ఎక్సెస్‌గా తీసుకున్నామనుకో, ఎక్సెస్ ఆహారం ఏమైతదంటే గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి మిగతాదంతా లివర్ పైకొచ్చేస్తది. ఆ లివర్ పైన ఉన్నది ఏమైతదంటే అది కన్వర్ట్ చేసుకోలేక ఫ్యాట్ తయారైతది. ఏమైతదంటే మనకు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి అదొక ప్రాబ్లమ్ వస్తది. లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, లేదా మన గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువైపోయి మనకి ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ ఏర్పడి ఇన్సులిన్ విడుదల తగ్గిపోయి షుగర్‌కు ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతది. సో, అలాంటప్పుడు రెడ్ అలోవెరా తీసుకోవడం ద్వారా మీ యొక్క లివర్ పైన పేరుకపోయిన ఆ చెడును తీసేస్తూ ఉంటది. టాక్సిన్స్ ఈ ఏదైతే చెడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన. ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయినప్పుడు అంటే ఏదైతే సెల్ డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ అయిన సెల్‌ని ఫ్రీ రాడికల్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ విడుదలయ్యేటప్పుడు ఫ్రీ రాడికల్ వల్ల టాక్సిన్స్ అనేవి విడుదలవుతుంటాయి. ఈ చెడిపోయిన ఫ్రీ రాడికల్స్ ఏదైతే చనిపోయిన సెల్ ద్వారా మనకి ఏమైతదంటే ఫ్రీ రాడికల్స్ విడుదలైతాయి. ఫ్రీ రాడికల్స్ ద్వారా మనకు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ టాక్సిన్స్ కూడా మనం క్లీన్ చేయాలి బాడీలో నుంచి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. దాంతో పాటు ఇక్కడ మనకు రెడ్ అలోవెరా కూడా కావాలి. ఈ రెడ్ అలోవెరా ఏం చేస్తదంటే టోటల్ టాక్సిన్స్ మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పైన ఉన్న చెడునంతా క్లీన్ చేస్తూ ఉంటది. రెడ్యూస్ అల్సర్ అండ్ గుడ్ ఫర్ ఐబిఎస్ అంటే మనకు టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ బెనిఫిట్స్ కూడా ఇది మనకు బాగుంది. అంటే ఎవరైతే అన్నం అరుగుతలేదో అల్సర్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో, ఇది కూడా 30 ఎంఎల్ ఎంప్టీ స్టమక్ రోజు ఒక్కసారి తీసుకోండి. ఇది మనకు 1000 ఎంఎల్ ఉంది. సో, వన్ టైమ్ మాత్రమే ఇది లీడర్స్ 30 ఎంఎల్ ఎంప్టీ స్టమక్ గుర్తుపెట్టుకోండి. సో, ఇంకో అద్భుతమైన ప్రొడక్ట్ మనం ఈరోజు ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేయడంలో మనకు ఇంకొక మంచి ప్రొడక్ట్ ఉంది. అది పంచతులసి. సో, ఈ పంచతులసి యొక్క ఉపయోగాలు అవి ఎలా అని మనం తెలుసుకుందాం. సో, ఈరోజు
గుర్తుంచుకోండి, అందరికీ సర్దీలు, దగ్గులు, తుమ్ములు సో ఇవి కామన్‌గా వస్తున్నాయి. బట్ మనం ఈరోజు గమనించాల్సింది ఏందంటే, అది కామన్ సర్దియా? కరోనా సర్దియా? అది కామన్ దగ్గా? కరోనా దగ్గా? అది కామన్ తుమ్మా? కరోనా తుమ్మా? అంటే అది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మనం మాస్క్ తీసి వాటర్ తాగడము, మాస్క్ తీసి అక్కడెక్కడనో టీ తాగడము జరుగుతుంటది. సో మనకి ఈరోజు ఈ ప్రొడక్ట్ అనేది అంటే ఏదైతే మనము మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగుండి, మన బాడీలో అన్ని రకాల ఎలిమెంట్స్ కరెక్ట్ ఉంటే, మనం వైరస్ వెంటనే మన దాకా వచ్చినా గాని అప్పటిదప్పుడు మనలోని యాంటీబాడీస్ అంటే ఏదైతే తెల్ల రక్త కణాలు గాని, యాంటీబాడీస్ గాని రిలీజ్ అయిపోయి వాటితోని పోరాటం చేయడానికి రెడీ ఉంటాయి. వాటితోని పోరాటం చేయాలంటే మనలో అవి ఉండాలి కదా ఫస్ట్. సో అది మనకి ఈరోజు గొప్పగా పనిచేస్తున్న ప్రొడక్ట్ అంటే పంచతులసి. ఈ పంచతులసి అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్. మీరు ఏ దానికైనా గాని గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న విషయాలకు మనం అంటే డాక్టర్ దగ్గరికి పోతున్నాం. సర్ది, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అని చెప్పి. సో ప్రతిసారి మీరు మెడిసిన్ వాడుతున్నారు. వాడండి ప్రాబ్లమ్ లేదు. కానీ మీ మెడిసిన్ ఫిల్టర్ చేసేది ఏంటి? కిడ్నీలు. మరి కిడ్నీలు ఎన్ని రోజులు ఫిల్టర్ చేస్తాయి? సో ఆ విధంగా ప్రతిసారి మీరు ఆర్ఎంపీ డాక్టర్‌కి పోవద్దంటే మన దగ్గర ఉన్న డాక్టర్ ఇమ్యూని డ్రాప్స్ గాని, పంచతులసి గాని వాడడం ద్వారా అవే ఫ్రమ్ ఆర్ఎంపీ డాక్టర్స్. అంటే మనం ప్రతి చిన్న విషయానికి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. సో అలాంటిదే ఈరోజు పంచతులసి గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ పంచతులసిలో మనకి ఈరోజు రమా తులసి, లెమన్ తులసి, కృష్ణ తులసి, వన తులసి అండ్ విష్ణుప్రియ తులసి. ఈ విధంగా మనకు ఈ యొక్క పంచతులసి యొక్క ఎక్స్ట్రాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాక్ట్ మీకు అసలు మొదలు చెప్పడం మర్చిపోయినా. మీరు ఏదైతే బెర్రీస్ జ్యూస్ ఉన్నా గాని, పంచతులసి గాని ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ పదార్థాలండి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక 5 లీటర్ల పాలు నుంచి పెరుగు ఏసి, మజ్జిగ ఏసి, వెన్న ఏసి, నెయ్యి తీస్తారు. నెయ్యి ఖరాబ్ అయితదా? ఖరాబ్ కాదు. అంటే ఈ 5 లీటర్ల పాలు యొక్క లాస్ట్ పదార్థమే నెయ్యి. సేమ్ ఈ ఫ్రూట్స్ ఈ యొక్క తులసిల యొక్క చివరి పదార్థమే ఈ డ్రాప్స్ గాని, ఆ జ్యూసెస్ గాని. ఇవేంటంటే ఖరాబు కావు. సో వీటిని మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సో ఇది హోలీ బేసిల్ హిస్టరీ. తులసి యొక్క హిస్టరీ ఏందంటే, తులసి ప్లాంట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ లాస్ట్ 1000 ఆఫ్ ఇయర్స్. వేల సంవత్సరాల నుంచి ఋషులు, మునులు లేదంటే ఆ కాలంలో ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు రెగ్యులర్ రెమెడీ ఏదైనా ఉందంటే అది తులసి. ఆ తులసి యొక్క గొప్పతనం ఈ రోజు మనం తెలుసుకుంటాం. బట్ ఈ 1000 ఇయర్స్ క్రితమే ఈ తులసిని మనము చూడడం జరిగింది. మనము బుక్స్‌లలో గాని, కొన్ని గ్రంథాలలో గాని. సో ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వేరియస్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్రాంకైటిస్, ఇన్‌ఫ్లుయెంజా అండ్ అస్థమా అండ్ హార్ట్ కాన్స్టిట్యూషన్స్. సో ఈ విధంగా మనకు చాలా రకాల అంటే ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిలో ఇది బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ తులసి లీవ్స్ ఈస్ యూజువల్లీ ప్రొవైడ్ ఫర్ ఇమ్మీడియేట్ రిలీఫ్ ఇన్ కోల్డ్, సర్ది నుంచి, ముక్కుదిబ్బడ నుంచి, దగ్గు నుంచి, మలేరియా నుంచి, డెంగ్యూ నుంచి ఇది మనకు ఇమ్మీడియేట్ రిలీఫ్ చేస్తుంది. అండ్ న్యూట్రిషియా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆయుర్వేదాస్ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అప్రోచ్ టు హెల్త్. సో మనకు ఆయుర్వేదంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఏదైనా ప్రొడక్ట్ ఉందంటే అది పంచతులసి. సో ఇది మంచి ప్రొడక్ట్. కన్సిడర్ ఎ పొటెంట్ అడాప్టింగ్ పంచతులసి హ్యావ్ ఎ యూనిక్ ఆఫ్ న్యూట్రోసెక్టికల్ యాక్షన్స్ దట్ ప్రమోట్ వెల్ బీయింగ్ అండ్ రెసిలియన్స్. సో ఇది ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని అంటే ఇది ప్రతిరోజు మనం మన లైఫ్ స్టైల్ ఇది బాగా చేసుకోవడం ద్వారా చాలా రకాల జబ్బుల నుంచి మనం బయటపడతామని చెప్పేసి చెప్తున్నారు. సో స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. అండ్ మల్టీపర్పస్ స్ట్రెస్ నుంచి కానీ, మెటబాలిక్ స్ట్రెస్ నుంచి కానీ, అండ్ బీపీ చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి యాంటీవైరల్, యాంటీ ఫ్లూ, ఇంప్రూవ్ డైజెషన్ అండ్ ఇలాంటి డిటాక్సిఫికేషన్స్ ఇది కూడా చెడు పదార్థాలను మనలో ఉంటే తీసి పడేస్తుంది. సో దీని డోసేజ్ కూడా గమనించండి లీడర్స్. ఒకవేళ ఇంట్లో ఉంటే అందరూ ఒక బిందెలో ఒక 10-15 డ్రాప్స్ వేయండి. లేదా ఒక వాటర్ బాటిల్ 5-6 డ్రాప్స్ వేసుకోండి. లేదా మీరు టీ కానీ, హాట్ వాటర్ కానీ అలవాటు ఉన్న వాళ్ళు 2 డ్రాప్స్ రెగ్యులర్ ఒక 5 to 6 టైమ్స్ 2 డ్రాప్స్ తీసుకోవడం ద్వారా ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. సో ఇది పంచతులసి. సో మనం ఒక గొప్ప ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం లీడర్స్, ఒమేగా. సో ఈరోజు లీడర్స్ వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. క్యారీ ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. కంటిన్యూ సార్. ఓకే. సో ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు గమనించండి. ఈరోజు మనకి ఇక్కడ శ్వాస ప్రాబ్లం వచ్చిందంటే మనకు సబ్సిస్టెంట్ గా వెంటిలేటర్ ఉంది. సో ఆక్సిజన్ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ ఉంది. మరి హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్స్ చేస్తున్నారు, బైపాస్ సర్జరీ చేస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం వస్తే మనకి ఏమి చేస్తున్నారు? డయాలసిస్ చేస్తున్నారు, కిడ్నీ రిప్లేస్మెంట్ ఉంది. మోకాల ప్రాబ్లం వచ్చినా, కాల్షియం ప్రాబ్లం వచ్చి ఇలాంటి రిప్లేస్మెంట్ ఉన్నాయి. మరి బ్రెయిన్ కి సంబంధించిన రిప్లేస్మెంట్ కానీ,
సబ్స్టిట్యూట్ గాని వచ్చిందా ఇప్పటి వరకు? అంటే వెంటిలేటర్‌కి ఒక 3, 4 వేలు, హార్ట్‌కి ఒక 2, 4, 5 లక్షలు, సరే డయాలిసిస్‌కి రోజుకి ఒక 10,000. మరి అలాంటిది మన బ్రెయిన్‌కి రిప్లేస్‌మెంట్ వచ్చిందా? మరి బ్రెయిన్ గురించి ఎంతమంది ఆలోచించారు? ఎంతసేపు నా కిడ్నీ బాలేదు, నా గుండె బాలేదు, నా లివర్ బాలేదు అంటారు గానీ, మరి నా మెదడు బాలేదు అని చెప్పి ఎంతమంది ఆలోచిస్తున్నారు? సో, ఈ స్ట్రెస్ నుంచి ఎప్పుడు మనం బయటపడతాం? మనం చూడండి ఈరోజు రేడియేషన్‌కి ఫోన్‌లు దగ్గర పెట్టుకుంటున్నాం. కలత నిద్రపోతున్నాము. ఎంతమంది 6-8 గంటలు నిద్రపోతున్నారు? సో, ఎందుకు అంటే మన బాడీకి సంబంధించిన ప్రతి పార్ట్ గురించి ఆలోచిస్తున్నాం గానీ, ఈరోజు బ్రెయిన్‌కి సబ్‌స్టిట్యూట్ రాలేదు. బ్రెయిన్‌కి సబ్‌స్టిట్యూట్ వస్తే కోట్లలో ఉంటది. బట్ ఇప్పటికి రాలేదు. మరి అలాంటి బ్రెయిన్‌ని కాపాడుకోవాలంటే మనకు కావాల్సినయి ఏందంటే ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్. సో, అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ గల ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవిసె గింజలు, సిబక్తాను, ఫిష్ ఆయిలు, కొన్ని రకాల వస్తువులు హై కాస్ట్ వస్తువులు అలా ఉంటాయి. కానీ అవన్నీ మీరు దుకాణాలకెళ్ళి సేకరించలేరు. వాటిని ఈ విధంగా తయారు చేసుకొని తినాలని మనకు తెలియదు. సో, ఇక్కడ కంపెనీ ఒక కరెక్ట్ ఫార్ములేషన్‌తోని తీసుకొచ్చిన ఒక గొప్ప ప్రొడక్టే ఒమేగా. ఒమేగా 3679 ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇప్పటి వరకు ఎవ్వరు తీసుకురాలేరు. 1000 గ్రామ్స్ క్యాప్సూల్స్ 60 వస్తాయి. 2 నెలలు ఈజీగా వాడొచ్చు. దీని ద్వారా ఫస్ట్ రిజల్ట్ నేనే పొందిన. నా గురించి చెప్తా నేను. సో, ఇలాంటి ఒమేగా అనేది దీని గురించి తెలుసుకుందాం మనం. సో, వాట్ ఈస్ ఫ్యాటీ యాసిడ్స్? ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటసలు? ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీస్ అండ్ ఇన్ ద ఫుడ్ వి ఈట్. డ్యూరింగ్ డైజెషన్ ద బాడీ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్ విచ్ కెన్ దెన్ బి అబ్జర్వ్డ్ ఇంటూ ద బ్లడ్. సో, మన బాడీలో ఉన్న ఏదైతే బ్లాక్స్ ఉంటాయో వాటిని బిల్డ్ చేయడానికి, అంటే ఏదైతే బ్లాక్స్‌ని పూడ్చిపోకుండా లేదా మన రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మనకు ఏదైతే మనం తీసుకుంటున్న ఆహారం ఉంటదో, ఆ ఆహారంలో కరెక్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే అవి ఫ్యాటీ యాసిడ్స్‌గా కన్వర్ట్ అయిపోతాయి. అప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్‌లోకెళ్ళిపోయి మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ గానీ, ఇన్సులిన్ రెసిస్టెంట్ పవర్ గానీ, కొలెస్ట్రాల్ పెరగకుండా గానీ, బ్రెయిన్ డ్యామేజ్ ఉండ గానీ, లేదంటే బ్రెయిన్ ట్యూమర్స్ రాకుండా గానీ, స్ట్రెస్ రిలీఫ్ గానీ, బీపీ పెరగకుండా గానీ కంట్రోల్ చేస్తాయి. సో, ఫ్యాటీ హెల్ప్స్ రెగ్యులేటెడ్ బ్లడ్ ప్రెషర్. ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ విస్కోసిటీ, ఇమ్యూని అండ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. ఫ్యాటీ యాసిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 జనరల్ కేటగరీస్: సాచురేటెడ్, మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్. సో, ఈ ఫ్యాటీ యాసిడ్స్‌లో ఇవి ఎలా కన్వర్ట్ అయితాయంటే మనం తీసుకున్న ఆహారంలో జనరల్ ఉన్న ఏదైతే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ మన బ్లడ్‌లోకెళ్ళిపోయి అవి మళ్ళీ సాచురేటెడ్, మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ అండ్ ఈ విధంగా కేటగిరీలకెళ్ళిపోయి మనకు సంబంధించిన అవయవాలకు ఇది ఉపయోగపడుతుంది. మరి వాట్ ఈస్ ఒమేగా 369? సో, ఒమేగా 369 అంటే ఏంది అసలు? ఈ ఫ్లాక్సైడ్ ఆయిల్ ఏంది? ఒమేగా ఏంది? సిబక్తా. ఇట్స్ హెల్ప్ అంటే ఇక్కడ మన యొక్క కాంబినేషన్ ఏందంటే సిబక్తా ఉంది మన దాంట్లో, అవిసె గింజల నూనె ఉంది అండ్ ఫిష్ ఆయిల్ ఉంది. సో, ఈ కాంబినేషనే ఒమేగా 367. మీరు ఇంతకుముందు ఎన్నో కంపెనీలో చూసుంటారు. ఒమేగా 3 ఉంటది. ఒక కంపెనీలో, పెద్ద కంపెనీ, వరల్డ్ బెస్ట్ కంపెనీలో. అండ్ ఇండియాలో వచ్చిన కొన్ని కంపెనీలలో ఒమేగా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అని, సీబక్తాన్ అని సెపరేటు, లేకపోతే ఇంకోటి ఫిష్ ఆయిల్ అని చెప్పి సెపరేట్. ఈ విధంగా వేరే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇచ్చింది కంపెనీ. ఒకే ఒక్క ప్రొడక్ట్ ఇచ్చిన వాడు, తీసుకున్నవాడు కూడా అద్భుతంగా వాడతాడు. మనం ఏమంటారు, గుప్పెడు మన చేతి నిండా క్యాప్సూల్స్ ఇచ్చి, చేతి నిండా టాబ్లెట్స్ ఇస్తే వాడమ్మో ఇదేదో రోగం ఇచ్చినట్టుందని చెప్పి భయపడతారు. సో, మనం అద్భుతమైన ఒకే ఒక్క క్యాప్సూల్ ద్వారా అతని జీవన శైలిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయొచ్చు. నాకు జరిగిన మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో, ఇట్స్ గివ్ యువర్ హెయిర్ అండ్ స్కిన్ హెల్తీ లుక్. ఈరోజు మీరు ప్రొద్దున పేపర్ ఆర్టికల్ మీరు గమనించి ఉంటారు. అవునా? సో, పేపర్ ఆర్టికల్ ఏమొచ్చింది? ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా అనేది ఈరోజు ఉంటే మీ యొక్క నొప్పుల బారి నుంచి, ఏదైతే జాయింట్స్ పెయిన్స్ నుంచి మీరు బయటపడతారని చెప్పేసి నేను ఈరోజు గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో, అలాంటి ఒమేగా 3 అనేది మన దాంట్లో ఉంది. అక్కడ ఇచ్చారు గూడా. ఒకవేళ శాకాహార జీవులైతే మీరు నాన్ వెజ్‌లో కొన్ని రకాల పదార్థాలు మీరు తినలేరు కాబట్టి ఫిష్ గాని. సో, మీరు ఈ విధంగా డైరెక్ట్ సప్లిమెంట్స్‌ని తీసుకొని మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చని చెప్పేసి గ్రూప్‌లో మనం పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇట్ గివ్స్ యువర్ హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ లుక్. ఇట్స్ సపోర్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిర్రా? బ్రెయిన్ ఫంక్షన్, యాంగ్జైటీ ఉండద్దు, ఒత్తిడి ఉండద్దు, ఆందోళన ఉండద్దు, మంచి నిద్రనివ్వాలి, మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఇవ్వాలి అంటే మీ బ్రెయిన్ హెల్త్ బాగుండాలి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ హెల్త్ బాగుంటదో రేపు ప్రొద్దున మీరు అంతకు మించి పని చేయగలుగుతారు. సో, ఇది గమనించండి. ఆ బ్రెయిన్ హెల్త్ కావాల్సిందే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. సో, అలాంటి పదార్థమే మన దగ్గర ఉంది. అదే ఒమేగా 3679. సో, ఒమేగా 3 అనేది మనకి ఈ విధంగా చూపిస్తున్నారు. సో, రెడ్యూస్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్స్, ఐసైట్‌ని ఇంప్రూవ్ చేస్తుంటది. స్టమక్ సంబంధించిన క్లియరెన్స్ చేస్తుంటది. అండ్ ఫ్యాటీ లివర్ అంటే ఇందాక చెప్పిన ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ గాని దాన్ని రిలీఫ్ చేస్తుంటది. సో, ఈ విధంగా ఒమేగా 3 అనేది మనకు చాలా ఉపయోగపడుతుంటది.